హాయ్ రా కూర్చో. ఏంటి ఎంత తొందరగా వచ్చావు? సారీ, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు, ఏంటి? నిన్న మా ఆఫీస్లో బాస్తో గొడవైంది, జాబ్కి రిజైన్ చేశా. దీనికి ఇంత ఇబ్బంది పడుతూ చెప్తావేంటి? ఫీల్ ఫ్రీ, ఓకే? అయినా ఏం కాదులే, ఇది కాకపోతే ఇంకో జాబ్. నాకు జాబ్ పోయినందుకు నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? నో, నాకు నీ మీద నమ్మకం ఉంది. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నేను ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ వేసా, డబ్బులు మొత్తం పోయింది, బైక్ కూడా పోయింది. నీకెందుకు ఇలాంటివన్నీ? మంచిగా ఉండొచ్చు కదా. అయినా ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు ప్లీజ్. డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే? నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను, తీసుకో. కొత్త బ్యాగ్ కొనుక్కో. హే సారీ, 1 సెకండ్, మా మరదలు కాల్ చేస్తాను. హలో, ఎలా ఉన్నావే? ఎక్కడున్నావు? వస్తానే, ఇంకో 1 వీక్లో వస్తా. తర్వాత 10 డేస్ నీతోనే కదే. ఇప్పుడే వస్తా. తీసుకో, తాగు. అవును, ఏదో చెప్తున్నావేంటి? నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లు ఊరి నుంచి సిటీకి వచ్చింది, ఆ విషయం చెప్దామనే నేను పిలిచాను. నిన్న నైట్ అది నా రూమ్లోనే ఉంది, అనుకోకుండా అది నేను కమిట్ అయిపోయాం. సారీ, తప్పు అయిపోయింది. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను, ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను నిన్ను నమ్మా. నేను నిన్ను ఇష్టపడ్డంతగా ఈ భూమి మీద ఎవరిని ఇష్టపడలేదు. యు జస్ట్ నాట్ మై లవర్, యు ఆర్ మై ఫ్యూచర్. నాకన్నీ నువ్వే. నీకు నా మీద కోపం లేదా? ఎందుకో, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వెన్ని తప్పులు చేసినా చివరికి మారుతావన్న ఒక చిన్న హోప్. నువ్వెన్ని తప్పులు చేసినా చివరికి నన్ను చంపేసినా ఈ లైఫ్ నీకే. నువ్వు నన్ను హర్ట్ చేసావనో, నువ్వు ఎవరితోనా క్లోజ్గా మూవ్ అయ్యావనో, సిల్లీ రీజన్స్కి నేను నిన్ను వదులుకోవడానికి ఐఎమ్ నాట్ అ బిచ్. నేను వాడుకుని టైంపాస్ చేసి వదిలేయడానికి నేను లవ్ చేయలేదు, ఓకే? బాయ్. అను, ఒక 2 మినిట్స్ కూర్చో. ఏంటో చెప్పు. నీ దగ్గర విషయం దాచాను. ఆ పక్క టేబుల్లో కూర్చున్న వాడు మా ఫ్రెండ్స్. నేను ఉదయం ఏం జరిగిందంటే, హాయ్ రా. హాయ్. హాయ్ రా. హాయ్. ఏంట్రా, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏం లేదు, శ్రీదేవి హ్యాండ్ ఇచ్చింది. ఏమైందిరా? ఏముంది, బ్రేకప్ అంట. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, విన్నావా? పైగా నీ సపోర్ట్ వీడికి. ఏంట్రా, వీడు ఎంత బాధపడుతుంటే ఓదార్చుకుపోగా పైగా ఇంకా బాధపడుతున్నావు. వాడు నా శ్రీదేవిని అన్నందుకు కూడా నాకు బాధ లేదురా. ఆపురా రే, అది ఇంకా నీ శ్రీదేవి ఏంట్రా, ఇంకోటితో పోతే. చిద్దేనమ్మా, ఈ అమ్మాయిలందరూ ఇంతే.
చూసావా వీడు ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని అందరు అమ్మాయిల్ని అలాగే అంటున్నాడు. అవునరా అంటాను, అందరు అమ్మాయిలు ఇంతే. నీ లైఫ్లో ఏదో అమ్మాయి నేను మోసం చేస్తుందని నీ పర్సనల్ ఒపీనియన్ని జనరలైజ్ చేయడం తప్పురా. అమ్మాయిలందరూ ఇంతే. నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసేయి, లేదా వీళ్ళగా నువ్వు కూడా ఫ్యూచర్లో బాధపడతావు. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడకు. తను అలాంటిది కాదు. ఏంటి భయపడుతున్నావా? ఎవరికైనా సరే వాడి వరకు వస్తే గానీ తెలీదు. అయితే ఇప్పుడు ఏమంటావురా? అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళు కాదురా అని నువ్వు ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటా, అమ్మాయిలో కూడా మంచి వాళ్ళు ఉంటారని. ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని ఒప్పుకోవాలి. దీనికి నువ్వు ఓకేనా? ఓకేరా, ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ని పిలిచి ప్రూవ్ చేస్తా. రండి వెళ్దాం. పదా. నువ్వెన్ని తప్పులైనా చెయ్యి, నువ్వేమైనా చెప్పు, ఐ లవ్ యూ. సరే కానీ ఈవినింగ్ జీవికి మాల్కి వచ్చాయి. సరే నోడు టికెట్స్ బుక్ చేశాను. బాయ్. చూసారా, అమ్మాయిలందరూ ఇంతే అన్నారు. ఆఖరికి నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంతే అన్నారు. ఇప్పుడేమైంది? అమ్మాయిల్లో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారా? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? సరే ఒప్పుకుంటాను, అమ్మాయిలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నాకు కూడా శ్రీదేవి లాంటిది కాకుండా ఇలాంటి అమ్మాయి దొరికితే ఎంత బాగుండేదో. నా జీవితంలో కూడా ఇలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను. సరే వెళ్దాం పదండ్రా. ఇది డైలీ ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తుంది కదా.